మార్గదర్శి కేసులో ఒక కీలకమైన తీర్పు. అంటే ఈ ఎలక్షన్ హడావిడిలో పడి చాలామంది మర్చిపోయి ఉండొచ్చు, లేదు వాళ్ళ దృష్టికి వచ్చి పోయి ఉండొచ్చు. విషయం ఏంటంటే సురేషన్ గారు, కోటేశ్వర సింగ్ గారు, సుప్రీంకోర్టు జస్టిస్లు వీళ్ళ ఆధ్వర్యంలోని బెంచ్ ఒకటి తెలంగాణ కోర్టు మార్గదర్శి మీద వేసినటువంటి కేసుని కొట్టేస్తే దాన్నే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అది హీరింగ్కి వచ్చింది. జూలై 15కి వాయిదా పడింది. బట్ ఈ మధ్యలో ఏం జరిగింది అది మీకు తెలియాలి. రామోజీరావు గారు మరణించినంత మాత్రాన కేసులు, ఎఫ్ఐఆర్లు క్లోజ్ చేయటం కుదరదు. సంస్థ మనుగడలో ఉన్నంతకాలం ఆ సంస్థ మీద కేసులు నడపాలి కూడా. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటానికి ఈ పని చేయాలి మనం. అవసరమైతే బాధితులకి ఆ డబ్బును పంచాల్సింది కూడా అని. విషయం ఏంటంటే ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఆయన డిపాజిట్లు సేకరించారు అనేది ఉండవల్లి గారి ఆరోపణ కేసు. సో ఆయన చనిపోయాడు కాబట్టి కేసులు కొట్టేయండి, మాకు సంబంధం లేదు అనే ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు, లేదు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఉంది కాబట్టి దాని తాలూకు ఆస్తులు కూడా జప్తు చేయవచ్చు, ఇది నిజమే అని తేలితే అనేది సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. సో అది మీకు తెలియాల్సింది. మరి ఈ దినంలో ఎక్కడైనా ఇది రాశారా? ఈ దినపత్రికలో అంటే ఈనాడు దినపత్రికలో ఇది రాశారా? మార్గదర్శి మీద కేసులు కొట్టేయచ్చు అని కానీ, లేదు కేసులు నడపాలి అని కానీ జడ్జి గారు అభిప్రాయపడినటువంటి విషయాల్ని ఎప్పుడన్నా ఉదహరించారా? ఎందుకు ఉదహరించరు? మనం ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాం, ప్రమాణాలని సెట్ చేసామని చెప్తుంటాం, అసలు ప్రమాణం అంటే మేమే అని చెప్తూ ఉంటాం. మరి చెప్తున్నప్పుడు ఈ దిగ్గజ జర్నలిస్టులందరూ దాని గురించి మాట్లాడాలి కదా. ఇది ఒక పత్రిక మాత్రం ప్రచురించింది. ఎందుకు అంటే నేనే మీకు దిక్కు అని ప్రమాణాల గురించి వీళ్ళు తక్కువేం తినరు, గణాచారులా కొట్టుకుంటూ ఉంటారు. బట్ విషయం ఏంటి అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది తప్పకుండా డిపాజిట్లు సేకరించింది, అందులో సందేహం లేదు. చట్టానికి వ్యతిరేకంగా లేదా అవునా కాదా అనేది కూడా క్లియర్ కట్ కనపడుతుంది అక్కడ. సుప్రీంకోర్టులో అది నిర్ధారించేంత వరకు ఎవరికి తెలియదు అనుకుంటే అమాయకత్వం. అయితే బాధితులకి ఆ ఆస్తులు జప్తు చేసి మరీ పంచవచ్చు అనడం కొద్దిగా ఘాటైన పదజాలమే అయినా కూడా అసలు సిచ్యువేషన్ అక్కడ దాకా రానిరు. ఎందుకంటే బాధితులు ఎవరు లేరని తేల్చేస్తారు, తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ. ఎందుకంటే ఆ దినపత్రిక తాలూకు యాజమాన్యం, ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాళ్ళ మధ్య అవినాభావ సంబంధం అది నిజంగానే బాధితులు లేరు కాబట్టేసి చట్టాన్ని ఉల్లంఘించవచ్చా? ఇది ఆయన అడుగుతున్న ప్రశ్న. రామోజీరావు గారిని ఉండవల్లి గారు అడుగుతున్న ప్రశ్న అది. జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్ వేసాడు, బట్ కేసీఆర్ గారు వేయలేదు. ఇది ఇలా కొట్టేస్తూ ఉంటే అలా నేను ఊరుకోను, నేను తప్పకుండా సుప్రీంకోర్టులో వేస్తానన్నారు వేసాడు. ఇప్పుడు ఉండవల్లి గారి మీద వ్యక్తిగత దాడి జరగవచ్చు, వ్యక్తిగతంగా భౌతిక దాడి కాదు, మాటల దాడి జరగవచ్చు. గతంలో ఆయన ఏం చేశాడు అనొచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు 20 ఏళ్ల క్రితం. ఏమని అంటే వాళ్ళ కోడలు నన్ను ఒక మాట అంది, నేను 420 అన్నది, నేను ఒక మోసగాడిని అన్నది, అక్కడ నాకు కాలింది, నేను మోసగాడినే. చట్టానికి విరుద్ధంగా ఒక అవిభాజ్య సంస్థ, ఒకటే పేరుతో 2-3 సంస్థలు, వేరువేరు డైరెక్టర్లు, ఇందులో చేసింది అందులో తెలియదు అంటారు, ఇందులో చేసింది అందులో తెలియదు అంటారు, ఒకళ్ళే ఓనర్ అయినా కూడా మాకు సంబంధం లేదంటారు, నన్ను చీటర్ అంటారా అని ఆయన 20 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు పుష్కర కాలం దాటిపోయిందని చెప్పుకునే వీళ్ళు ఈ కేసు గురించి విభజన సమయంలో ఎవరికి తెలియకుండా చేసుకుందాం అని ఎందుకు అనుకున్నారు? ఈ కేసు మీద ఇంకా సాగుతూనే ఉంటుంది. అసలు ఈనాడు మీద ఈగవాలనివ్వనటువంటి పార్టీలు ఉన్నంతకాలం వాళ్ళకేం కాకపోవచ్చు. బట్ చట్టానికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు, దానికి కేసులు కూడా నమోదైనప్పుడు ఖచ్చితంగా అవి వెంట పడతాయి ఏదో ఒక రోజుకైనా అని జనరల్ విషయాలుగా మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయంలో కూడా అది నిజమే అవుతుంది. చట్టాలు చివరికి న్యాయస్థానాలు ఏమని తెలుస్తాయనేది పక్కన పెడుతుంది. ఒక్కసారంటూ కోర్టుల నుంచి నోటీసులు వెళ్ళినప్పుడు అది పూర్తిగా కొట్టేయకపోతే ఏ రోజుకైనా అంటపడతాయి, ఏ మనిషికైనా సరే.
అంతెందుకు, ఈ యాజమాన్యం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని బాండ్ పేపర్ మీద సైన్లు చేపించేసుకొని ఆ గడువు తీరేలోపు ఎవరైనా పొరపాటున ఏదన్నా మంచి ఆఫర్ వచ్చి వేరే ఉద్యోగాలకు వెళ్తే వదిలిపెడుతున్నారా? అప్పటిదాకా ఇచ్చిన జీతం అంతా ఇచ్చేసేయాలంట, లేకపోతే ఫైన్ కట్టాలంట. ఇలా రకరకాల నిబంధనలు. బాండెడ్ లేబర్ కింద వస్తుంది ఇది అన్నా కూడా పట్టించుకోకుండా వసూలు చేస్తుంది. అంటే నోరుదే రాజ్యం లాగా. మరి అలాంటప్పుడు మనం నీతులు చెప్పేవాడు బూతులు మాట్లాడకూడదు అంటారు కదా. మరి నువ్వు ఒకవైపు చట్ట వ్యతిరేకం పనులు చేసి ఇంకొకటికి నీతులు ఎలా చెప్తావు? దౌర్భాగ్యం ఏంటంటే అదే జరుగుతుంటుంది ఎక్కడైనా. ఎంత మాట్లాడే మనం బూతులు మాట్లాడుతూ ఉంటాం. మన ప్రవర్తనకి మనమే అంతరాత్మ క్షోభిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మనం 10 మందికి ఇలాంటి నీతులు చెప్తూ మనం ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం, ఇలా వ్యవహరిస్తున్నాం కొంతమందితో అని మానవ నైజం. బట్ సంస్థలు, సామాజిక బాధ్యత ఉన్న సంస్థలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, జనం ముందు చాలా పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్ళు ఇలా చేస్తే ఎలా? మరి దానికి సమాధానం కావాలా వద్దా? ఆ కోణంలో ఏంటంటే ఈ కేసు ఎప్పటికీ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మధ్య కొంతమంది రాజకీయ నేతలు ప్రత్యర్థి పార్టీల తాలూకుల కేసుల గురించి క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇది అధ్యయనం అని చెబుతుంటారు. అవి కాదు అసలు అధ్యయనాలు. అట్లాంటి మర్డర్ కేసులు కానీ ఇంకొక ఆర్థిక నేరాల కేసులు కానీ బొచ్చడి తగులుతాయి మనకి. క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అయ్యేం పెద్ద ఇదిగా. ఇవి ఒక వ్యక్తి 2-3 సంస్థలకి ఓనర్గా ఉండి ఒక సంస్థలో చేసినటువంటి తప్పుని ఇంకో సంస్థ నాకు సంబంధం లేదు అని చెప్పడం. నీకు సంబంధం లేనప్పుడు ఒకే వ్యక్తి 3 సంస్థలకి డైరెక్టర్గా ఎలా ఉంటాడు? సరే ఉన్నాడు, ఆ సంస్థలో నేను చేసిన పనికి ఈ సంస్థలో ఉన్న నన్ను శిక్షించకూడదు అంటాడు. టెక్నికల్గా అది కొంతవరకు కరెక్ట్ కావచ్చు, కానీ వ్యక్తి అదే కదా. వ్యక్తి పోయినంత మాత్రాన కుదరదు కేసులు కొట్టేయడం. సంస్థ మనుగడలో ఉన్నది. ఈ విషయం కూలంకషంగా నిశితంగా గమనించాలి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది ఇంకా ఉన్నది. మార్గదర్శి చిట్ ఫండ్స్కి దానికి సంబంధం లేదు అని చెప్పొచ్చు. బట్ ఏదో ఒక దాంట్లో జరిగిన దానికి రెండో వాళ్ళు బాధ్యతలు వహించాలా వద్దా? బాధ్యత వహించకపోతే ఆ సంస్థకి ఈ సంస్థకి సంబంధం లేకపోతే ఆ సంస్థ తాలూకు ఆస్తుల్ని జప్తు చేయవచ్చా లేదా? ఇవి ఒక కీలకమైన ప్రశ్నలు. జూలై 15 నాటి విచారణలో ఇంకా ఇలాంటివి మన ముందుకి చాలా రాబోతాయి. ఎందుకంటే లాయర్లు ఉన్నారు. ఉండవల్లి అంత తొందరగా వదిలిపెట్టడు. ఇది క్లియర్గా అర్థమైంది కదా ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత. మరి ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఏ రకంగా ప్రచారం జరుగుతుందో మనకైతే తెలవదు. కానీ జూలై 15 లోపున ఖచ్చితంగా దీని గురించిన ఒక కలకలం అయితే బయలుదేరుతుంది. అందులో సందేహం లేదు. చూద్దాం.